నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. అన్య మతస్థుల ప్రభావం పెరుగుతున్న తరుణంలో సనాతన హిందూ ధర్మరక్షణ బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు కృష్ణాపురం ఆనందాశ్రమంలో 19వ అఖిల భారత హిందూ ధార్మిక మహాసమ్మేళనం నిర్వహించారు. ప్రపంచానికి సనాతన ధర్మాన్ని, శాంతిని ప్రబోధించే దేశంలో ప్రభుత్వాల వల్ల హిందువుల సంఖ్య తగ్గి అన్యమతస్థులు పెరిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50,000 ఎకరాలకు పైగా దేవాలయ భూములు కబ్జాకు గురయ్యాయని, వాటి పరిరక్షణకు దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో హిందూ మతాన్ని ప్రత్యేకంగా అనుసరించే వారిని ఉద్యోగులు మరియు అధికారులుగా నియమించాలని శ్రీనివాసానంద ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో మత మార్పిడులను నిరోధించడానికి షెడ్యూల్ కులాలు మరియు తెగల కాలనీలలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలను నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీని ఆయన కోరారు. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ఆర్థికంగా ప్లీజ్ దయచేసి ఛానల్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా చాలా మేము స్ట్రగుల్ పడుతున్నాం. ఇంకా కొంత ఆర్థిక చేయుతుంటే ఇంకా మంచి మంచి విషయాల్ని త్వరితగతిన మీకు అందించగలుగుతాం. కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి. అందించడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం ద్వారా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సహాయాన్ని అందించండి. నేను చాలామంది వీడియోలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే ఛానల్కి అంత బలం పెరుగుతుంది. మీకు నచ్చితే ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. జై భారత్.